అది సాయంత్రం సమయం. మిట్టూ చిలుక దాని కొడుకు చింటూ చిలుకతో కలిసి ఒక చెట్టు మీద కూర్చుని ఉంది. వాళ్ళని కలవడానికి గోల్డీ రాబందు వచ్చింది. ఇలా చూడు చింటూ, నేను నీకోసం ఏం తీసుకొచ్చానో. అరే వా, ఒక పచ్చిమిర్చి. కాని గోల్డీ రాబందు, నువ్వంత దుష్టపక్షి అయ్యుండి కూడా నా కొడుకు కోసం తినడానికి ఎందుకు తెచ్చావు? అరే, నేను నీలం కొండల పైకి వెళ్ళాను. అక్కడ నాకు పచ్చిమిర్చి చెట్టు కనిపిస్తే నేను చింటూ కోసం తీసుకొచ్చాను. అరే నాన్న, గోల్డీ బాబాయ్ ఎంతో ప్రేమగా నా కోసం పచ్చిమిర్చి తీసుకొనొస్తే మీరెందుకన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? అలా అంటూ చింటూ కొద్ది క్షణాల్లోనే ఆ పచ్చిమిర్చిని తినేసింది. అప్పుడే అనుకోకుండా తన కడుపులో నొప్పి మొదలయింది. నాన్న, చాలా నొప్పిగా ఉంది. బిడ్డా, ఇప్పటి వరకు నువ్వు బానే ఉన్నావు కదా? ఉన్నట్టుండి నీకేమైంది? నేను తనకి విషంతో నిండిన పచ్చిమిర్చి ఇచ్చాను. దానివల్లే అతను కొద్ది రోజుల్లో చనిపోతాడు. దుష్ట రాబందు, నువ్వు ఇలా ఎందుకు చేసావు? నా బిడ్డని చంపడం వల్ల నీకు ఏం లాభం? ఒకవేళ నువ్వు నీ కొడుకుని కాపాడుకోవాలంటే నువ్వు నాకో పని చేసి పెట్టాలి. 10 రోజుల క్రితం నేను ఒక పిచ్చుక ఇంకా దాని 2 పిల్లల్ని చంపి తిన్నాను. అప్పుడు కోతి స్వామిగారు చెప్పారు నాకు ఆ 3 శాపం తగిలిందని. దానివల్ల నేను రేపు ఉదయం చనిపోతాను. కానీ ఈ శాపం నుండి బయటపడటానికి ఒక మార్గం ఉంది. టాయ్లాండ్ అడవిలో ఒక నీలి పిచ్చుక ఉంది. తను కొన్ని సంవత్సరాల నుండి తన ఇంట్లో ఒక మాయావి ముత్యాన్ని రక్షిస్తుంది. ఆ ముత్యం తిన్న వెంటనే నాకు ఉన్న శాపం మాయమైపోతుంది. కానీ సమస్య ఏంటంటే నేను ఆ ముత్యాన్ని ముట్టుకోలేను, కేవలం తినగలను. అందుకే నువ్వు ఏదో ఒకటి చేసి ఆ ముత్యాన్ని నా దగ్గరికి తీసుకొచ్చి నాకివ్వు. అది తిన్న వెంటనే నా మీద ఉన్న శాపం తొలగిపోతుంది. అలా జరిగిన వెంటనే నేను మీ చింటూని బాగా చేసే మూలికను తెచ్చిస్తాను. మిట్టూ దగ్గర అది చెప్పినట్టు చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. 2 గంటల ప్రయాణం చేసిన తరువాత మిట్టూ టాయ్లాండ్ అడవికి చేరుకుంది. అక్కడ అది చాలా రకాల పక్షుల్ని చూసింది. వాటి మధ్యలోనే నీలం రంగు పిచ్చుక కూడా ఉంది. హలో ప్రియమైన పక్షులారా, ఎలా ఉన్నారు మీరందరూ? మేం బాగానే ఉన్నాము మిట్టుగారు. మీరు ఈ అడవికి కొత్త అనుకుంటా. ఎక్కడి నుండి వచ్చారు? నేను కేవలం కొద్ది రోజులు తిరగడానికి వచ్చాను. ఈ అడవిలో కొన్ని రోజులు తిరగాలనిపిస్తుంది. ఇది చాలా మంచి విషయం. ఈ అడవికి వచ్చిన వాళ్ళందరికీ ఈ ప్రదేశం ఎంతో నచ్చుతుంది. అలా అన్ని పక్షులు చాలాసేపటి వరకు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలోనే పావురం ఇలా అంది. అలా అయితే మరి చెప్పండి, మన అతిథిని ఈరోజు తమ ఇంట్లో ఎవరు పెట్టుకుంటారు? నాకైతే ఈరోజు నీలు పిచ్చుక ఇంట్లో ఉండాలని ఉంది. తప్పకుండా మిట్టు అన్నగారు, మీరు నాతో రావచ్చన్నయ్య గారు. అలా చేస్తే నేను చాలా సంతోషపడతాను. ఈ మాట విని మిట్టూ సంతోషానికి హద్దులేదు. అది నీలుతో కలిసి దాని ఇంటికి వెళ్ళింది. కాసేపట్లో అవి నీలు పిచ్చుక ఇంటికి చేరుకున్నాయి. అక్కడ ఒక గవ్వ లోపల ఒక మెరుస్తున్న ముత్యం ఉంది. అరే నీలు చెల్లి, ఈ ముత్యం సముద్రంలో ఉంటుంది కదా, మరిది నీ గూట్లోకి ఎలా వచ్చింది? మిట్టు అన్నయ్య, ఒకరోజు ఒక రాబందు నా వెంట పడింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో నాకు దెబ్బలు తగిలాయి. అప్పుడు సముద్రంలో పడ్డాను. అప్పుడు సముద్రంలో జలకన్య నా ప్రాణాలు కాపాడింది. తనే నాకు ఈ మాయాముత్యాన్నిచ్చింది. తను నాకు చెప్పింది ఈ ముత్యంలో ఒక చనిపోయే పక్షి ప్రాణాన్ని కాపాడే శక్తి ఉందని. ఏ పక్షి అయితే ఎప్పుడూ పాపం చేయలేదో, ఎవరినైతే ఎప్పుడూ బాధ పెట్టలేదో, నేనీ ముత్యాన్ని అటువంటి పక్షి ప్రాణాలు కాపాడడానికి మాత్రమే ఉపయోగించాలి. తన మాటలు విని మిట్టు ఎదురు చూస్తుంది, నీలు పిచ్చుక ఎప్పుడు పడుకుంటుంది అని, ఆ ముత్యం తీసుకుని ఎప్పుడు పారిపోవాలా అని. సరే అన్నయ్య, నేను పడుకుంటాను, నువ్వు కూడా పడుకో. రేపొద్దున్నే ఇద్దరం కలిసి ఊరికి వెళ్దాం, సరేనా? అలాగే నీలు. ఇంకా 2 కళ్ళు మూసుకుని పడుకున్నాయి. కాసేపటి తర్వాత మిట్టూకి నీలు నిద్రపోయింది అనిపించగానే అది లేచి ఆ ముత్యం దగ్గరకు వెళ్ళింది. నేనిలా చేయక తప్పదు, నేను నా బిడ్డని కాపాడుకోవాలి. అలా అంటూ అది ఆ ముత్యాన్ని కాళ్లతో పట్టుకున్న వెంటనే నీలు పిచ్చుక కళ్ళు తెరిచింది. మిట్టు అన్నయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? దాన్నక్కడే పెట్టేయ్. లేదు, ప్రస్తుతం నేను నీ మాట వినే పరిస్థితిలో లేను. మిట్టు జరిగిందంతా నీలు పిచ్చుకకు చెప్పింది. అది విని నీలు ఇలా అంది. మిట్టన్నయ్య, ఒకసారి నేను చెప్పేది విను.
మిట్టు చిలుకకి మతిపోయింది. అది నీలు పైన దాని పదునైన ముక్కుతో దాడి చేసింది. దానికి చాలా గాయాలయ్యాయి. నీలుని గాయపరిచి మిట్టు అక్కడ్నుండి వెళ్ళిపోయింది. 2 గంటల ప్రయాణం తరువాత అది దాని అడవికి చేరుకుంది. అది అక్కడ దాని బిడ్డ చింటూ ఇంకా నొప్పితో బాధపడడం చూసింది. అలాగే ఆ రాబందు దాని దగ్గరే కూర్చుని ఉంది. అరే వా మిట్టు, నువ్వు వచ్చేశావా? ఇలా ఇవ్వు, ఆ ముత్యాన్ని నాకివ్వు. పొద్దున్నే సూర్యుడి కిరణాలతో నేను దీన్ని తింటే నా మీదున్న శాపం తొలగిపోతుంది. ఒకవేళ నీకీ ముత్యం ఇవ్వాలంటే ముందు నువ్వు నా బిడ్డ ప్రాణాలు కాపాడే ఆ మూలికను నాకు తెచ్చివ్వాలి. పొద్దున్నే ఏదో ఒక చెట్టు ఆకు తెచ్చిస్తాను. ఇంకా ముత్యం తిని మాయమైపోతాను. ఎలాగో తన బిడ్డను కూడా కాపాడడం అసాధ్యం. అలాగే పొద్దునే తీసుకొస్తాను, నువ్వేం కంగారు పడకు. ఇంతలోనే అక్కడికి నీలు పిచ్చుక కూడా వచ్చింది. ఇంకా ఇలా అంది. మిట్టన్నయ్య, అతని మాటలు నమ్మకు. ఈ రాబందువు దాడి చేయడం వల్లే నేనా సముద్రంలో పడిపోయాను. ఆ జలకన్య నాకేం చెప్పిందంటే ఆ ముత్యంతో కేవలం ఆ పక్షిని మాత్రమే కాపాడాలి. ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేయలేదో అలాగే ఇంకెవర్ని బాధ పెట్టండి. కాని ఈ రాబందువు చాలా దుష్టుడు. నేను ఈ రోజు కోసమే ఇన్ని రోజులు ఈ ముత్యాన్ని రక్షించానా? ఇప్పుడేమో ఈ దుష్టపక్షి వచ్చి దీన్ని తిని బ్రతికుండి ఆ తర్వాత ముందు ముందు చిన్న చిన్న పక్షుల్ని చంపి తినేయాలనుకుంది. ఒకవేళ నేను ఈ రాబందు ప్రాణాలు కాపాడకపోతే తను నా బిడ్డ ప్రాణాలు కాపాడాడు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది మిట్టు అన్నయ్య. ఏ పక్షికైతే తినిపించమని ఆ జలకన్య నాకీ ముత్యాన్ని ఇచ్చిందో అది ఎవరంటే మీ బిడ్డ చింటూనే. మీరీ ముత్యాన్ని తనకు తినిపించండి, తనకు తప్పకుండా నయమవుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంక మిట్టూకి కూడా అంతా అర్థమైంది. అది వెంటనే ఆ ముత్యం దాని బిడ్డకు తినిపించింది. అది తిన్న వెంటనే దాని బిడ్డ సంతోషంతో గెంతులు వేసింది. అరే వా నాన్న, నాకు పూర్తిగా నయం అయిపోయింది. ఇంతలోనే సూర్యుడు కూడా ఉదయించాడు. ఇంకా గోల్డీ రాబందు అరవడం మొదలుపెట్టింది. ఈ చింటూ కడుపులో ఆ ముత్యం ఉంది. ఇప్పుడు నేను చింటూనే తినేస్తాను. అప్పుడు నా ప్రాణాలు కాపాడుకోవచ్చు. అలా అంటూ అది చింటూ వైపుకి వస్తూ ఉండగా దాని ఆరోగ్యం క్షీణించింది. అలాగే అది నీరసంతో నేల మీదకొచ్చి పడింది. కొద్ది క్షణాల్లోనే అది తన ప్రాణాలను వదిలేసింది. నన్ను క్షమించు నీలు పిచ్చుక, నీ దగ్గరెంతో తప్పుగా ప్రవర్తించాను. పోనీలే, ఇక నా బాధ్యత కూడా పూర్తయిపోయింది. ఇక నేను వెళ్తాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా మా ఇంట్లో పడుకోవచ్చు. అలాగే, నేను నిన్ను త్వరలోనే మళ్ళీ కలుస్తాను. అలాగే చింటూని కూడా తీసుకొస్తాను. తప్పకుండా మిట్టన్నయ్య. అలా అంటూ నీలు పిచ్చుక సంతోషంగా అక్కడ్నుండి వెళ్ళిపోయింది. అలాగే చింటూ కూడా మిట్టూని హత్తుకుంది.